అటెన్షన్ ప్లీజ్. 60+ సింగిల్ పేరెంట్స్ ఏం తినాలి? వయసు, ఆహారం, ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడిన అంశాలు. పెద్దయ్యే కొద్దీ, ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆహారం విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. వయసులో ఉన్నప్పుడు ఏం తిన్నా అరుగుతుంది. రాళ్ళు తిన్నా అరాయించుకునే వయసు ఎల్లకాలం ఉండదు కదా. ఏళ్లు పెరిగే కొద్దీ అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. పొట్ట ఉబ్బరం, పుల్లటి తేన్పులు వంటివి ఇబ్బంది పెడతాయి. కొందరు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు, మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అందుకు తగ్గట్టు ఆహారంలో మార్పులు అవసరమవుతాయి. సాధారణంగా పెద్దవారిలో ఆకలి తగ్గుతుంది, జీర్ణశక్తి మందగిస్తుంది. షుగర్, బీపీ లాంటివి మేము ఉన్నాము అంటాయి. ఒంటరితనం దానికదే శిక్ష. దానివల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే అంతకన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. 60కి పైబడిన దంపతుల సంగతి వేరే. ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో కాచుకునే తోడు ఉంటుంది. ఆలుమగల్లో ఒకరు లేకపోతే, విడిపోతే, దూరమైతే, పిల్లలతో పాటు కలిసి జీవించే అవకాశం లేనప్పుడు ఆ సీనియర్ సిటిజన్లకు ఆహారం ఎలా? ఏదో ఒకటి తిని సర్దుకోవడం కాదు. ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండే డైట్ కావాలంటే ఏదీ దారి? పెద్దవారు సాధారణంగా కాల్షియం, విటమిన్ డి తప్పనిసరిగా తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్ కోసం లెక్క ప్రకారం ఎక్రూట్, కాజు వంటివి తినాలి. వయసు పైబడుతున్న వారికి పోషకాల అవసరం ఎక్కువ. చేపలు, గుడ్లు, తృణధాన్యాలతో కూడిన ఆహారం ద్వారా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. పీచు ఎక్కువగా ఉండే అవకాడో, స్ట్రాబెర్రీ లాంటి పళ్ళు, ఆకుకూరలు, చిక్కుడు, క్యారెట్ లాంటి కూరగాయలు, ఓట్స్, బార్లీ, గోధుమలు, చిరుధాన్యాల వంటి ధాన్యాలు, వాల్నట్స్, బాదం, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి తీసుకోవాలి. అవి మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. గ్యాస్, అజీర్తి ఇబ్బంది పెట్టకుండా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు పటుత్వం కోల్పోతాయి. కొంతమంది ఉన్నట్టుండి మాంసాహారం మానేస్తూ ఉంటారు. అలా వద్దు. తగినంత ప్రోటీన్ శరీరానికి కావాలి. మాంసకృతుల కోసం మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పులు, గింజలు వీటిని డాక్టర్ సూచన మేర కొనసాగించండి. బీన్స్, పాలు, పెరుగు తీసుకోండి. మీ వ్యక్తిగత ఆరోగ్య సూచీల ప్రకారం డాక్టర్ సలహాపై కొన్ని సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. ఏ దశలోనూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. దాహం వేసినా వేయకున్నా టైం ప్రకారం మంచినీరు తాగుతూ ఉండాలి. పెద్ద వయస్కులు ఆహారాన్ని తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. వయసులో ఉండగా ఇష్టానుసారం తినే అలవాటును లేటు వయసులో యథాతథంగా కొనసాగిస్తామనడం కుదరదు. వయసుకు, వ్యక్తిగత ఆరోగ్య స్థితికి తగ్గట్లు ఆహారపు అలవాట్లను సర్దుబాటు చేసుకోవడం తెలివైన పని. అందరికీ ఒకే తరహా మార్పులు వర్తించవు సుమా. జనరల్గా కొన్ని సూత్రాలను అందరూ పాటించగల వీలుంది. అవేమిటంటే, దుంపకూరలు తగ్గించుకోవాలి. స్వీట్లు, ఉప్పు, డీప్ ఫ్రైలు దూరం పెట్టండి. ఫాస్ట్ ఫుడ్ మానేయండి. ఈ జాగ్రత్తలతో వనగూడే ఆరోగ్యమే మహాభాగ్యం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.